కొన్ని నిజాలు చీకట్లోనే ఉండిపోవాలి, అక్కడే గతించి చరిత్రలో కలిసిపోవాలి. శైలు ప్రస్తుతం ప్రేమ అనే భ్రమలో ఉంది రాబిన్. ఆ భ్రమ తొలగిపోయే లోపు అంతా ముగిసిపోవాలి. సూర్య ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అంటే కథ ఎక్కడ మొదలయ్యిందో ఆ మూలాల్లోకి వెళ్ళి వెతకండి. క్లూ దొరుకుతుంది. నా గురించి నిజం తెలిసిన ఏ ఒక్క ప్రాణం మిగలకూడదు. సీఎం గవర్నర్తో సహా శివాజీరావు ఫంక్షన్కి ప్రముఖులందరూ అటెండ్ అవుతున్నారు. నాకు కావాల్సింది అదే. ఇంకొన్ని గంటల్లో అంతమంది పెద్దల ముందు వాడు ఎలాంటి వాడో వాడి కూతురు ద్వారా వినబోతున్నాడు. అది సరే, కానీ సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుందిరా. ఏముంది, రెండోసారి కూడా శైలజను అడ్డు పెట్టుకుని వెళ్ళటమే. శైలజ చాలా అమాయకురాలురా. ఇప్పటికే ప్రేమ పేరుతో అమ్మాయిని ఒకసారి మోసం చేశాం. వీడేం తన్ని మోసం చేయలేదు నాన్న. శైలు వీడిని ఎంతగా ప్రేమిస్తుందో వీడంతకన్నా ఎక్కువగా శైలుని ప్రేమిస్తున్నాడు. నిజమా? అవునమ్మా, వీడికి ఎంత ప్రేమ లేకపోతే ఆ బొమ్మను అంత భద్రంగా దాచుకుంటాడు. తనను ఫాలో చేసినప్పుడు కానీ తనతో గడిపిన క్షణాల్లో కానీ ఎప్పుడూ శత్రువు కూతురన్న ఫీలింగ్ రాలేదు. నా అనే ఫీలింగ్ తప్ప నీతో కలిసి జీవితాంతం నడవాలని. ప్లాన్లో భాగంగా తనకు ప్రపోజ్ చేసినప్పుడు ఆ మాటలు ఎక్కడి నుంచి రాలేదు, ఇక్కడి నుంచి వచ్చాయి. ప్రేమ వల్ల మన ఇంట్లో ఒక వినాశనం జరిగింది. దాన్ని చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాను, కానీ దాని నుండి కూడా మళ్ళీ ప్రేమే పుట్టింది. ప్రేమ వల్ల మన ఇంట్లో ఒక వినాశనం జరిగింది. దాన్ని చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాను, కానీ దాని నుండి కూడా మళ్ళీ ప్రేమే పుట్టింది. సినిమా నిన్న గురు, ఈరోజు నువ్వు. అసలు ఎలా మిస్ అయ్యారు రాబిన్? ఒక్కడిని చంపలేకపోతుంది. ఇంకా ఎంతమందిని చంపుతావు శివాజీ? సూర్యమ్మ, మేనమ్మ,